ఇంగ్లీష్ కి వచ్చేసరికి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ చూస్తే మనకు కొన్నిసార్లు భయం అవుతుంది. అబ్బో ఇట్ సీమ్స్ వెరీ డిఫికల్ట్ అండ్ టఫ్, కెన్ ఐ స్పీక్ దట్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అని ఒక డౌట్ వస్తూ ఉంటుంది. కానీ వెన్ యూ నో కైండ్ ఆఫ్ టిప్స్ అండ్ ట్రిక్స్, ఇట్ విల్ బి డామ్ ఈజీ ఫర్ ఎనీబడి, ఎనీ టాపిక్ ఇట్ ఈస్. ఎంత టఫ్ అయినా ఉండొచ్చు, ఎంత డిఫికల్ట్ అయినా కావచ్చు, బట్ వెన్ యూ లుక్ ఎట్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఎవ్రీథింగ్ సీమ్స్ ప్రెటీ మచ్ ఈజీ. ఈ రోజు క్లాస్ లో నేను ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ని చెప్పే ప్రయత్నం చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఇంకొక 2 రోజుల్లో మన యూట్యూబ్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. 120 క్లాసెస్, ఓకే, అబ్సల్యూట్లీ ఫ్రీ. ఈచ్ క్లాస్ డ్యూరేషన్ ఈజ్ అబౌట్ 45 minutes to 1 hour. ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ తో, ఎలాంటి బుక్స్ తో అవసరం లేకుండా అబ్సల్యూట్లీ ఫ్రీగా నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ బి డామ్ ఫ్లూయెంట్, సూపర్ ఫ్లూయెంట్. ఓకే, so trust my content and trust my words. If you want to contribute something to this channel, ఇక్కడ ఇచ్చే నెంబర్ కి మీరు సెండ్ చేయొచ్చు. 1 రూపీ కావచ్చు, 5 rupees కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, 0 కావచ్చు. మీరు పంపినా పంపించకపోయినా these classes are going to be free, absolutely free for everyone. For 24,000 students కి కూడా ఈ క్లాసెస్ అన్ని absolutely free. So let me get started. ఇక్కడ చూద్దాం. ఆమె మర్చిపోవచ్చు, ఆమె మర్చిపోయింది, ఆమె మర్చిపోయి ఉండొచ్చు. దీస్ ఆర్ ద 3 different situations I have taken. ఓకే, ఇక్కడ ఫస్ట్ లాస్ట్ సెంటెన్స్ ని ఫస్ట్ తీసుకుంటే ఆమె మర్చిపోయి ఉండొచ్చు అని చెప్తున్నాం. ఇదేదో అడ్వాన్స్డ్ గా ఉన్నట్టుంది, సమ్వాట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అని అనిపిస్తుంది. కానీ షీ మైట్ హ్యావ్ ఫర్గాటెన్ అంటే ఆమె మర్చిపోయి ఉండొచ్చు అని. ఇది ఫస్ట్ చూస్తే కొంచెం కాంప్లెక్స్ గా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. వెల్, ఆమె మర్చిపోవచ్చు అని చెప్పినప్పుడు నేను మే యూజ్ చేస్తున్నా. మర్చిపోవచ్చు ఆమె, షీ మే ఫర్గెట్. ఆమె మర్చిపోయింది అని చెప్పినప్పుడు నేను షీ హ్యాస్ ఫర్గాటెన్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో చెప్తున్నా, ఆమె మర్చిపోయింది. మరి ఆమె మర్చిపోయి ఉండొచ్చు అని చెప్పాలంటే షీ మైట్ హ్యావ్ ఫర్గాటెన్. ఆమె ఈ పాటికే మర్చిపోయి ఉండొచ్చు అని. ఆమె భవిష్యత్తులో మర్చిపోవచ్చు, ఆమె ఆల్రెడీ మర్చిపోయింది, ఆమె మర్చిపోయి ఉండొచ్చు అని చెప్పడానికి. వెల్, ఇక్కడ ఈ సెంటెన్స్ లో మైట్ తీసేస్తే షీ హ్యావ్ ఫర్గాటెన్ ఉంటుంది. హ్యావ్ యూజ్ చేస్తామా? షీతో హ్యాస్ మాత్రమే. అంటే ఏంటిది? షీ హ్యాస్ ఫర్గాటెన్ అంటే ఆమె మర్చిపోయింది అని. ఓకే, ఇక్కడ షీ మే ఫర్గెట్ అన్నా, షీ మైట్ ఫర్గెట్ అన్నా కూడా సేమ్, ఆమె మర్చిపోవచ్చు భవిష్యత్తులో. ఇక్కడ మర్చిపోయి ఉండొచ్చు అంటే ఈ విధంగా. ఓకే, ఇక్కడ చూద్దాం. అతను వచ్చి ఉండొచ్చు అని చెప్తున్నా. అతను వచ్చి ఉండొచ్చు, మనకు తెలుసు. అతను రావచ్చు అంటే హీ మే కమ్, సింపుల్ గా చెప్తాం. అతను రావచ్చు, హీ మే కమ్. అతను వచ్చేసాడు, వచ్చిండు ఆల్రెడీ అంటే హీ హ్యాస్ కమ్, అతను వచ్చిండు ఇప్పటికి. మరి అతను ఆల్రెడీ వచ్చేసి ఉండొచ్చు, వచ్చేసి ఉండొచ్చు అని చెప్పడానికి హీ మైట్ హ్యావ్ కమ్, హీ మైట్ హ్యావ్ ఆల్రెడీ కమ్. ఓకే, వెల్ గైస్, నేను పాస్ కావచ్చు అంటున్నా అంటే ఐ మే పాస్ లేదా ఐ మైట్ పాస్. నేను పాస్ కావచ్చు. నేను పాస్ అయ్యాను అని చెప్పడానికి దిస్ ఇస్ ఎ కంప్లీటెడ్ యాక్షన్. ఐ హ్యావ్ పాస్డ్, ఐ హ్యావ్ పాస్డ్ అంటే నేను పాస్ అయ్యాను అని చెప్పడానికి. వెల్, నేను పాస్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నా అంటే ఐ మైట్ హ్యావ్ పాస్డ్. నేను పాస్ అయ్యి ఉండొచ్చు అంటే ఐ మైట్ హ్యావ్ పాస్డ్. ఈ విధంగా చెప్తున్నా. వెల్, దే మైట్ విన్ అంటే వాళ్ళు గెలవచ్చు. ఆర్సీబీ మైట్ విన్ అంటే ఆర్సీబీ గెలవచ్చు అని చెప్తున్నా. వెల్, వాళ్ళు గెలిచారు అని చెప్పడానికి దే హ్యావ్ వన్, వాళ్ళు గెలిచారు. దే హ్యావ్ వన్ అంటే వాళ్ళు గెలిచారు. ఇక్కడ వాళ్ళు గెలిచి ఉండొచ్చు అని చెప్తున్నా. అప్పుడేంటి? దే మైట్ హ్యావ్ వన్. ఇక్కడ అన్నిట్లలో కూడా ఇక్కడ వర్బ్ నెంబర్ 3 వస్తుంది. ఇక్కడ వర్బ్ నెంబర్ 3, ఇక్కడ వర్బ్ నెంబర్ 3, ఇక్కడ వర్బ్ నెంబర్ 3. అదొకటి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే చూడండి, దే హ్యావ్ వన్, వాళ్ళు గెలిచారు. దే మైట్ హ్యావ్ వన్, వాళ్ళు గెలిచి ఉండొచ్చు. డిఫరెన్స్ ఏంటి? ఒక మైట్ మాత్రమే ఇక్కడ, కానీ డిఫరెన్స్ మీనింగ్ అనేది ఎట్లా చేంజ్ అవుతుందో చూడండి. దే హ్యావ్ వన్, వాళ్ళు గెలిచారు. దే మైట్ హ్యావ్ వన్ అంటే వాళ్ళు గెలిచి ఉండొచ్చు అని. ఇక్కడ ఐ విల్ రీచ్ దేర్ అంటే నేను అక్కడికి చేరుకుంటా. ఇక్కడ విల్ అంటున్నా,
మే అని చెప్పట్లే. ఇక్కడ మే రీచ్ అంటే నేను చేరుకోవచ్చు అని అర్థం. నేను ఇక్కడ చేరుకుంటాను అంటున్నా అంటే ఐ విల్ రీచ్. ఓకే, వెల్ నేను రీచ్ అయ్యాను అని చెప్పడానికి ఐ హ్యావ్ రీచ్డ్. ఐ హ్యావ్ రీచ్డ్ అంటే నేను రీచ్ అయ్యాను, అయిపోయింది. నేను రీచ్ అయ్యి ఉంటాను, రేపు ఈ పాటికి నేను రీచ్ అయిపోయి ఉంటాను అని చెప్పడానికి ఐ విల్ హ్యావ్ రీచ్డ్ బై దిస్ టైమ్ టుమారో. బై దిస్ టైమ్ టుమారో నేను ఈ పాటికి రీచ్ అయిపోయి ఉంటా. ఇక్కడ ఐ వుడ్ హ్యావ్ రీచ్డ్ అంటే ఏంటిది? నేను రీచ్ అయ్యి ఉండేటోని కానీ కాలే, బట్ ఐ డిడ్ నాట్. నేను రీచ్ అయిపోయి ఉండేటోని బట్ ఐ డిడ్ నాట్ బికాస్ ఐ వాజ్ స్టక్ ఇన్ ద ట్రాఫిక్ ఆర్ సంథింగ్ స్టాప్డ్ మీ. ఏదో జరిగింది, సంథింగ్ హ్యాపెండ్. లేకపోతే నేను రీచ్ అయిపోయి ఉండేవాడిని. చూడండి ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ కావాలి మళ్ళీ. నేను రీచ్ అయిపోయి ఉంటాను, నేను రీచ్ అయ్యాను అంటే ఐ హ్యావ్ రీచ్డ్. నేను రీచ్ అయిపోయి ఉంటాను అంటే ఐ విల్ హ్యావ్ రీచ్డ్. ఇక్కడ నేను రీచ్ అయ్యి ఉండేటోని అంటే ఐ వుడ్ హ్యావ్ రీచ్డ్. ఓకే, వెల్ we will declare it. మేము అది డిక్లేర్ చేస్తాము. we have declared it అంటే మేము అది డిక్లేర్ చేసాం. we have declared it అంటే మేము అది డిక్లేర్ చేసినాం. we will have declared it by this time next year. మేము వచ్చే సంవత్సరం ఇది డిక్లేర్ చేసి ఉంటాం, డిక్లేర్ చేసి ఉంటాము అని చెప్పడానికి. ఓకే, ఇక్కడ we would have declared it అంటే మేము డిక్లేర్ చేసి ఉండే వాళ్ళం, బట్ సంథింగ్ అన్ఫార్చునేట్ థింగ్ సంథింగ్ రాంగ్ హ్యాపెన్, దట్స్ వై వి స్టాప్డ్. ఇక్కడ వి వుడ్ హ్యావ్ డిక్లేర్డ్ ఇట్ అంటే మేము డిక్లేర్ చేసి ఉండే వాళ్ళం అని చెప్పడానికి. ఓకే, హియర్ కమ్స్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. హీ విల్ యాక్సెప్ట్ ఇట్. హీ విల్ యాక్సెప్ట్ ఇట్ అతను అది ఒప్పుకుంటాడు. అతను ఒప్పుకున్నాడు అంటే హీ హ్యాస్ యాక్సెప్టెడ్ హిస్ మిస్టేక్. అతని తప్పుని ఒప్పుకున్నాడు. హీ హ్యాస్ accepted it, accepted his mistake. Okay, he will have accepted it అంటే అతను ఒప్పుకొని ఉంటాడు బై దిస్ టైం నెక్స్ట్ వీక్. వచ్చే వారం వరకల్లా ఇలాగే దర్యాప్తు చేస్తే ఇఫ్ యు డూ ఇంటరాగేషన్ లైక్ దిస్ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ he will have accepted his mistake. అతను తన తప్పుని ఒప్పుకొని ఉంటాడు అని చెప్పడానికి. వెల్ he would have accepted it అతను తన తప్పు ఒప్పుకొని ఉండేవాడే కానీ ఒప్పుకోలేదన్న. బట్ హీ డిడ్ నాట్. అతను తన తప్పు ఒప్పుకొని ఉండేవాడు అంటే he would have accepted it. he would have accepted his mistake. తన తప్పుని ఒప్పుకొని ఉండేవాడు కానీ ఒప్పుకోలేదు. she will release the book అంటే ఆమె తన బుక్ రిలీజ్ చేస్తుంది. she has released the book అంటే ఆమె తన బుక్ రిలీజ్ చేసింది. she will have released the book by next year. she will have released the book by next year. వచ్చే సంవత్సరం కల్లా తన బుక్ రిలీజ్ చేసి ఉంటది అని చెప్తారు. చేసి రిలీజ్ చేసి ఉంటుంది తన బుక్ ని. ఓకే, she will have released her book by this time next year. వచ్చే సంవత్సరం కల్లా తన బుక్ ని రిలీజ్ చేసి ఉంటుంది అని చెప్పడానికి. ఓకే, ఇక్కడ she would have released her book లేదా she would have released the book అంటే something stopped her, ఏదో ఆపేసింది, సంథింగ్ వెంట్ రాంగ్, ఏదో తప్పు జరిగింది. లేకపోతే ఈ పాటికే ఆమె బుక్ రిలీజ్ చేసి ఉండేది. షీ వుడ్ హ్యావ్ రిలీజ్డ్ ద బుక్ అంటే ఆమె ఆ బుక్ ని రిలీజ్ చేసి ఉండేది అని. అంటే చేయలేదు అని అర్థం. సంథింగ్ స్టార్ట్ ఆర్ సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే, ఈ విధంగా చెప్తాం. చేసి ఉంటుంది భవిష్యత్తులో అంటే విల్ హ్యావ్, చేసి ఉండేది అంటే వుడ్ హ్యావ్. ఓకే, ఇలా కాంప్లెక్స్ థింగ్స్ ని కూడా సింపుల్ గా చూసినప్పుడు if you take a look at them from different perspective, everything seems pretty much easy in English. Everything is damn easy. Okay, so that's it for today. Let's meet tomorrow.